పురపాలిక పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ విభజనలో తలెత్తిన సమస్యలకు పరిష్కారాలు సూచించారు. 3 కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. త్వరలో ప్రతి జోన్లో స్వయంగా పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అధికారుల్ని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దునే ఫీల్డ్లో ఉండాలని సూచించారు. అలాగే హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు సీఎం. నగరంలో స్కైవాక్ బ్రిడ్జ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని, వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని స్పష్టం చేశారు. అటు జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. అభివృద్ధి శాఖకు సంబంధించి సీఎం రేవంత్ సమీక్షపై డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, గ్రేటర్ హైదరాబాద్ ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం ఇప్పటికే విభజించింది. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్. ఈ తర్వాత జేసీబీ విభజన తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ పైన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఈ కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్ల పరిపాలన, అదేవిధంగా పట్టణాభివృద్ధి సంబంధించిన వాటిపై కీలక ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్, డ్రైనేజ్, అదేవిధంగా పార్కింగ్, అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేకమైన సూచనలు చేశారు. బాగా ట్రాఫిక్ ఉన్న చోట పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయాలని చెప్పి, దీనికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో ఇవి రద్దీగా ఉండే ఏదైతే సెంటర్స్ లో స్మార్ట్ ఫోన్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పి, దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని చెప్పి ఆయన సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ కు సంబంధించి పార్కింగ్ సమస్య అన్నది హైదరాబాద్ లో ప్రధానంగా వేధిస్తున్న సమస్యగా ఉంది. కాబట్టి దీనికోసమని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ లో ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సూచించారు. దీనికి సంబంధించి నక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో దీనికి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సంబంధించిన అవకాశాలను సిద్ధం చేయాలని, దీనికి సంబంధించిన నివేదికని సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆయన సూచన చేశారు. మరోవైపు హైదరాబాద్ లో ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు సంబంధించిన అంశం కూడా కీలకంగా ఉంది. దీంట్లో ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చే ఆదాయం కూడా గడ్డి కొడుతుందన్న ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో దీని పట్ల అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం అడ్వర్టైజింగ్ బోర్డులను కేటాయించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి అడ్వర్టైజింగ్ బోర్డుకి సంబంధించిన ఆదాయంలో ఎక్కడ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక విధి నిర్వహణలో ఎక్కడ కూడా అజాగ్రత్తలు వహిస్తే తక్షణమే అధికారులపై వేటు పడుతుందని చెప్పి ఆయన సీరియస్ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది.